మైత్రి మీద పగతో లహరిని టార్గెట్ చేసిన ఇంద్ర అసలేం జరిగింది? సప్తపది సీరియల్ జూన్ 5వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. మైథిలి కూరగాయలు తరుగుతూ ఉంటే చేతికి గాయమవుతుంది. అది చూసి అరవింద్ ఎమోషనల్ అవుతాడు. మైథిలి చేతికైన గాయానికి బ్యాండ్ వేస్తాడు. మైథిలి మీద చాలా కేర్ చూపిస్తూ ఉంటాడు. నీ వాళ్ళ గురించి నువ్వు బాధపడుతున్నావు. నువ్వు మెంటల్గా రిలాక్స్ అయ్యే వరకు ఏ పని చేయొద్దు అంటాడు. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ నాకు జీవితాంతం ఉండాలి. నువ్వు నా చేతిని ఎప్పటికీ వదలవని నమ్మకం నాకుంది అని మైథిలి అంటూ ఉంటే చేయి వదిలేస్తాడు. అమ్మ నన్ను త్వరగా వదిలేసి వెళ్ళిపోయింది. అయినా ఆ దేవుడు నిన్ను నాకు తోడుగా ఇచ్చాడు. నువ్వున్నావన్న ధైర్యంతో నా ప్రాణం పోయేంత వరకు నేను బ్రతికేయగలను. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ చాలు అంటే నేను చూపిస్తున్న ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఇది చాలా ప్రమాదమని అరవింద్ వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ వెనక్కొస్తాడు. నీ చేతికైన గాయానికి సెప్టిక్ అవ్వచ్చు. ఇంజెక్షన్ చేయించుకుంది గాని హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి చూపించుకుందు గాని అంటాడు. నా మీద నీకు చాలా ప్రేముంది. కావాలనే దాచిపెడుతున్నావు. ఇలాంటి టైంలో నీకు తెలియకుండా బయటకు వచ్చేస్తుందని మైత్రి తన మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు లహరి తన తల్లిదండ్రుల గురించి బాధపడుతూ ఉంటే తన ఫోన్కి ఇంద్ర ఒక వీడియో పంపిస్తాడు. ఆ వీడియో చూసిన లహరి షాక్ అవుతుంది. అందులో లహరిని ఒక వ్యక్తి రేప్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇంద్రానే. ఈ వీడియో ఇంద్రకి ఎలా వెళ్ళింది, అసలు ఏంటి వీడియో అని లహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంద్ర ఫోన్ చేస్తాడు. ఇలా జరిగిందేంటి? నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ అమ్మ నాన్న పోయిన బాధలో ఉన్నావనుకున్నాను గాని పార్టీలు అని ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ఉంటాడు. ఎవరితోనూ చేయకూడని పనులు ఎలా చేసావు? పార్టీ ఎంజాయ్ చేసినా తప్పు లేదు గాని అలా ఎలా చేసావు? వాడు నీ బాయ్ ఫ్రెండా, లవరా అంటే నాకేమీ తెలీదు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని లహరి అంటుంది. మరి ఎవరు వాడు? ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నాకేమీ తెలీదు అంటుంది లహరి. మరి ఎవరు వాడని ఇంద్ర అంటే ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అర్థం కావడం లేదు, నాకేమీ తెలీదు అంటుంది లహరి. నువ్వు చిన్నపిల్లవి కాదు. నీకేమీ తెలీదంటే నమ్ముతారా? నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ వీడియో ఎవరైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఈ వీడియో తీసిన వాడికి అలాంటి ఉద్దేశం ఏమీ ఉండుండదు. అందుకే నాకు పంపించి ఉంటాడని ఇంద్ర అంటాడు. నిజంగా నాకేమీ తెలీదు అంటుంది లహరి. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను, భయం వేస్తుందని లహరి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడకు. ఈ వీడియో గురించి మీ అక్కకి బావకి తెలిస్తే బాధపడతారు. ఈ వీడియో బయటికి వెళ్ళకుండా ఉండాలంటే పార్టీలో ఏం జరిగిందో నువ్వు నాకు క్లియర్గా చెప్పాలి. నేను ఎక్కడ మీట్ అవ్వాలో చెప్తాను, టెన్షన్ పడకుండా నా దగ్గరికి రా అంటాడు. నేను ఇప్పుడు ప్లే చేయబోయే గేమ్కి నీ పని అయిపోయిందని ఇంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. ఇక నీకు నో చెప్పే ఆప్షన్ కూడా లేదని అనుకుంటూ ఉంటాడు. మరో సీన్లో అంజలికి ఫీవర్ రావడంతో తను జ్వరంతో వణికిపోతుంది. అది చూసి విక్కీ చాలా ఫీల్ అయిపోతాడు. ఎలా ఉందని మైత్రిని పదే పదే అడుగుతాడు. డాక్టర్ని పిలవమంటే వస్తానన్నారు. శోభ అత్త కూడా చెప్పింది. మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేస్తే బాగోదు అంటుంది. అలా విక్కీ ఎంతో కేర్ చూపిస్తూ ఉంటాడు. మైత్రి అంజలి కాలికి నూనె రాసి మర్దన చేస్తూ ఉంటే నీ సొంత వైద్యమేంటి, డాక్టర్ వస్తున్నారుగా అంటాడు అరవింద్. అరికాళ్ళకి నూనె రాస్తే వేడి తగ్గుతుంది. దీనికి డాక్టర్తో సంబంధం లేదు, అంత అవసరం లేదని మైత్రి అంటుంది. అప్పుడే డాక్టర్ వస్తారు. డాక్టర్ అంజలిని చూసి టాబ్లెట్స్ వేయమండి తగ్గిపోతుందని చెప్తూ ఉంటే విక్కీ స్పీడ్గా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ టాబ్లెట్స్ నేను తీసుకొస్తానని తీసుకుని వెళ్తాడు. అంజలి దగ్గర నేనుంటాను, మీరు వెళ్ళిపోండని శోభ అరవింద్తో మైత్రి అంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. అంజలికి తడిబట్ట పెడుతూ ఉంటుంది మైత్రి. ఇక అంజలి కళ్ళు తెరిచి చూస్తుంది. నీకు ఫీవర్ వచ్చిందని విక్కీ ఎంత టెన్షన్ పడిపోయాడో. నిన్ను చూడాలని లోపలికి కూడా రావాలనుకున్నాడు. లోపలికి రాలేక బయట ఉండలేక నీకెలా ఉందని చాలా కంగారు పడ్డాడు. కొన్ని తప్పులు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. జరిగిన తప్పులు సరిదిద్దుకుంటేనే లైఫ్ సజావుగా ఉంటుంది. విక్కీ తప్పు చేశాడన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా నువ్వు అంటుంది. నువ్వు మరో యాంగిల్లో కూడా ఆలోచించు. విక్కీ క్యారెక్టర్ నీకు అర్థమవుతుందని. విక్కీ చాలా మంచోడు. ద్వేషంతో కాకుండా కూల్గా ఆలోచిస్తే అతను ఎలాంటి వాడో నీకు అర్థమవుతుందని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇక మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో లహరి ఇంద్రాని కలవడానికి వెళ్తుంది. జరిగింది మీ అక్కకి చెప్పావా అంటే లేదు అంటుంది. నీ బాధకు ఓదార్పు అవసరమని మీ అక్కకి చెప్పుకోవాలనిపిస్తుంది, చెప్పొద్దు అంటాడు. మీ అక్క తన లైఫ్తోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇలాంటి సమస్యల్లో ఇంకా టెన్షన్ పెట్టొద్దు అంటాడు. నీకేం జరిగిందని మెంటల్గా మీ అక్క లైఫ్ డిస్టర్బ్ చేస్తావు, అలా చెప్పొద్దు అంటాడు. చూడు లహరి, నా మీద నీకు మంచి ఒపీనియన్ లేదని నాకు తెలుసు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరొకరి హెల్ప్ అవసరమవుతుంది. నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చానంటాడు. నేను నిన్ను ప్రాబ్లం నుంచి బయటపడేయాలనుకుంటున్నానని, నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అంటాడు. భయపడకుండా చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ కలవడం కోసం కళ్ళు తిరిగినట్లు నటించి రూమ్లోకి వెళ్ళావా అంటాడు.
నువ్వు రూమ్లో నీ బాయ్ ఫ్రెండ్తో ఇలా ఎంజాయ్ చేయడం ఏంటి, ఇది తప్పు కాదా అంటాడు. నాకు ఎటువంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు, నాకు నిజంగా ఎవరూ తెలీదు, ఇలా ఎలా జరిగిందో కూడా తెలీదని ఏడుస్తూ ఉంటుంది. బాధపడొద్దని నటిస్తూ లహరిని దగ్గరికి తీసుకుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు అబద్ధం చెప్పరని నాకు తెలుసు, నిన్ను కావాలనే ఎవరో ఇలా ఇరికించేశారు, నిన్ను మళ్ళీ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది, నువ్వు ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలి, నువ్వున్న హాస్టల్ కరెక్ట్ కాదు, మా ఇంటికి వచ్చేస్తావా అంటాడు ఇంద్ర. నేను అక్కడికి రాలేనని లహరి అంటుంది. ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండు అంటాడు. నా ఇల్లు కాకపోతే నీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర ఉండు అంటాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తన దగ్గరికి వెళ్తాను, తను చాలా నమ్మకస్తురాలు అంటుంది లహరి. సరే నీ ఇష్టం అంటాడు. ఇక లహరి తన ఫ్రెండ్స్కి చెప్పి నేను వేరే రూమ్కి వెళ్తున్నానంటుంది. కారణం ఏంటని అడిగితే నాకు కాస్త మనశ్శాంతి కావాలి, ప్రస్తుతం నేనేమీ చెప్పలేను అంటుంది. ఇక లహరి తన ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకే సడన్గా వచ్చావు, ఏమైందని అడిగితే కొన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, ప్రస్తుతం నీకేమీ చెప్పలేను, నన్ను ఎవరో అటాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానని లహరి అంటుంది. లహరి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటుంది. ఇక మైత్రి లహరికి ఫోన్ చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఎందుకు ఇలా చేస్తుంది, ఇక్కడ ఉండలేనని హాస్టల్కి వెళ్ళింది, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుందంటే ఏమనుకోవాలి, నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలని మైత్రి లహరి ఏ ఫ్రెండ్ ఇంట్లో అయితే ఉందో ఆ ఫ్రెండ్ ఉన్న ప్లేస్కి మైత్రి వెళ్తుంది. రేపటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది, లహరిని ఇంద్ర ఇబ్బంది పెడుతున్నాడని మైత్రి తెలుసుకోగలుగుతుందా, రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.